వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తారని వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎంజీఆర్ భవనంలో వెంకటగిరి నియోజకవర్గం కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం నియోజకవర్గానికి చెందిన కొత్తగా బాధ్యతలు చేపట్టిన మండల కన్వీనర్లను ఘనంగా శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా రామకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలను నట్టేట ముంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, 6 నెలల పాలనలోని కూటమి చేస్తున్న అరాచకాలు దౌర్జన్యాలకు ప్రజలే గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఉత్సాహాన్ని చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోందని హేతువ పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు. పరితగించి పాత పద్ధతులకే అలవాటు పడ్డ పాత పద్ధతులను అవలంబిస్తూ అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, ఇది ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలన. 6 నెలల సమయం చూద్దామంటే కొత్త సంవత్సరం పండుగ తర్వాత మాట్లాడదామని, కానీ ఎప్పటికప్పుడు జరుగుతున్న అన్యాయాలు మీ ముందుకు విలేకరుల ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని డిసెంబర్ 21 ఇక్కడ వెంకటగిరి టౌన్లో మా కార్యకర్త పేచిరాజుని ఉదయం 5 గంటలకి ఇంటికి వచ్చి తలుపు తట్టి నిద్రపోతున్న అతన్ని స్టేషన్ తీసుకుపోవడం జరిగింది. వెంటనే అతని భార్య, అతని తమ్ముడు అతను తీసుకువెళ్తున్న పోలీసు జీప్ను వెంబడించి స్టేషన్ పోవడం జరిగింది. 7:30 కల్లా మా నాయకులు కూడా పోలీస్ స్టేషన్కి పోయారు. కొందరు విలేకరుల మిత్రులు కూడా ఉదయం నుంచి స్టేషన్ ముందరే ఉన్నారు. స్టేషన్లోకి ఎవరిని అనుమతించలేదు. పోలీస్ స్టేషన్ ఉండేది ప్రజల కోసం. ఒక కొత్త ఒరవాడి ఈ కూటమి ప్రభుత్వం. పోలీస్ స్టేషన్ ప్రజల కోసం కాదు అని తెలియజేస్తూ, దీనికి సాక్ష్యం విలేకరులే. మిత్రులు కొందరు లోపలికి పోవడానికి ప్రయత్నించినా లోపలికి అనుమతించలేదు. ఎప్పుడైనా జరిగిందా? విలేకరులు పోలీస్ స్టేషన్ పోకూడదనే ఒక నియమం, నిబంధన ఏదైనా ఉందా? పర్టికులర్గా లోపలికి పోయిన తర్వాత ఒక సిఐని కలవాలన్నా, ఒక ఎస్హెచ్ఓని కలవాలన్నా పనిలో ఉంటే వెయిట్ చేయమంటారు. కానీ పోలీస్ స్టేషన్ ఎంటర్ అయిన తర్వాత వెయిటింగ్ లాగా ఒక కుర్చీలో ఉన్నాయి. ప్రజల కోసం రిసెప్షన్ అంటారు. అసలు లోపలికి అడుగు పెట్టనీయలేదు. ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, దొంగ కేసు బనాయిస్తున్నారు, తప్పుడు కేసు పెడుతున్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఆ రోజు చెప్పాం, పరిశీలిస్తున్నాం, ఆలోచిస్తున్నాం. ఏమైంది? చివరకు గంజాయి కేసు పెట్టారు. 20 కేజీలు స్వాధీనం చేసుకున్నాం, పట్టుబట్టాం. దీనికి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మీ ద్వారా తెలియజేస్తున్నాను. అరకు నుంచి మెడ్రాస్కి 10 కేజీలు తీసుకుపోతుంటే విజయవాడలో దిగి తెలియక తప్పు ట్రైన్ ఎక్కి వెంకటగిరిలో దిగితే
కొత్త స్థలంలో అతనికి తెలియక అటు ఇటు చూస్తూ ఉంటే అనుమానాస్పదంగా ఉన్న అతన్ని కస్టడీలోకి తీసుకొని చెక్ చేస్తే 10 కేజీలు దొరికిందని ఆ రోజు మీ ద్వారా తెలియజేస్తారు. నిజమా కదా? లోకల్గా అమ్ముతున్నారు. ఇది వెంకటగిరిలో అమ్మడానికి కాదు, 10 కేజీలు మెడ్రాస్కి తీసుకుపోవడానికి. ప్రెస్ స్టేట్మెంట్ ఉంది. నేను ఎప్పుడు కూడా ప్రూఫ్ లేకుండా మాట్లాడను. పేపర్లో వచ్చిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి, రిపోర్ట్ నా దగ్గర ఉంది. స్టేట్మెంట్ ఇచ్చింది పోలీసులు. అరకు నుంచి బయలుదేరి విజయవాడ నుంచి మెడ్రాస్ బదులు కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కి పోతా ఇక్కడ ఆగటం, ఇవన్నీ పోలీసులు మీకు తెలియజేసిన విషయాలు, మీరు ప్రజలకు తెలియజేస్తారు.